హాయ్ guys, ఎలా అన్నారు? ఒకసారి నిజంగా ఆన్సర్ చెప్పు. ఈ రోజు ఉదయం అలారం మోగినప్పుడు నువ్వు వెంటనే లేచావా, లేక స్నూజ్ కొట్టావా? మళ్ళీ స్నూజ్, ఇంకో 5 minutes, ఇంకో 10 minutes. ఎందుకు? నిద్ర కోసమా? కాదు. ఈ రోజు మొదలు పెట్టాలనే ఫీలింగ్ లేకపోవడం వల్ల. నిజం చెప్పాలంటే నువ్వు అలసిపోలేదు, కానీ నీ జాబ్ తో విసిగిపోయావు. ఇది నీ ఒక్కడి సమస్య మాత్రమే కాదు, ఇది కొన్ని కోట్ల మంది సమస్య. ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ చెప్తాను, జాగ్రత్తగా విను. గ్యాలప్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 85% ఎంప్లాయీస్ తమ జాబ్ లో ఎంగేజ్డ్ గా లేరు. అంటే 100 మంది పని చేస్తే 85 మంది మనసుతో పని చేయడం లేదు. ఇండియాలో సిచ్యువేషన్ అయితే ఇంకా చాలా దారుణంగా ఉంది. 14% మాత్రమే వాళ్ళ జాబ్ ని జెన్యున్లీ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అంటే 86% డైలీ ఆఫీస్ కు వెళ్తా ఉన్నారు, కానీ వాళ్ళ మైండ్ మాత్రం అక్కడ లేదు. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ ఆఫీస్ లో 100 మంది పని చేస్తా ఉన్నారు. అందులో 86 మంది ఇలా ఆలోచిస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు లీవ్ తీసుకుందామా అని. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇంతమంది తమ జాబ్ ని ఇష్టపడడం లేదు? ఇది ఏదో ఒక సింపుల్ రీజన్ అయితే కాదు, ఇది ఒక చైన్, ఒక ట్రాప్ అండ్ ఒక సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మీరు వినబోయేది ఏదో ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాదు, ఇది మీ లైఫ్ మిర్రర్ అవ్వచ్చు. మన ప్రాబ్లం అనేది జాబ్ లో స్టార్ట్ కాలేదు, మన ప్రాబ్లం అనేది స్కూల్ లెవెల్లోనే స్టార్ట్ అయింది. స్కూల్లో మనకి ఏం నేర్పిస్తారు? మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్ అండ్ టాపర్ గా ఉండాలని. ఎవరైనా మనకి ఇలా చెప్పింటారా? నువ్వు బాగా చదవాలి, జాబ్ కోసం కాదు, నువ్వే ఇంకా కొంతమందికి జాబ్ క్రియేట్ చేయడానికి నువ్వు చదువుకోవాలని. లేదు, 10th అయిపోయేసి ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో, ఇది చాయిస్ కాదు, ఇది ప్రెషర్. డిగ్రీకి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వు, ఎందుకంటే అందులో స్కోప్ ఉంది. ఎవ్రీవన్ డూయింగ్ సేమ్. ఇప్పుడు ఒక వ్యక్తిని ఇమాజిన్ చేసుకోండి, అతనికి ఫోటోగ్రఫీ అంటే పిచ్చి. కెమెరా చేతిలో ఉంటే టైం మర్చిపోతాడు, కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఒక మాట చెప్పారు, నువ్వు ఇంజనీరింగ్ చేస్తేనే నీ లైఫ్ అనేది సెట్ అవుతుందని. తర్వాత జాయిన్ అయ్యాడు, 4 years సమ్హౌ కంప్లీట్ చేశాడు, ప్లేస్మెంట్ వచ్చింది, మంచి ఐటీ జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు అతని లైఫ్ మార్నింగ్ లాగిన్, ల్యాప్టాప్ ఓపెన్ చేసి సేమ్ కోడ్, సేమ్ మీటింగ్, సేమ్ ఎస్ఆర్. 5 years తర్వాత శాలరీ ఉంది, మంచి బైక్ ఉంది, అలాగే ఈఎంఐ కూడా ఉంది. లైఫ్ లో ఒక హ్యాపీనెస్ లేదు, ఎగ్జైట్మెంట్ లేదు, లైఫ్ కి ఒక మీనింగ్ కూడా లేదు. ఇక్కడ ప్రాబ్లం జాబ్ లో ఉందా? లేదు, రాంగ్ స్టార్ట్. నీకు నచ్చని ఫీల్డ్ లో ఎంట్రీ తీసుకుంటే లైఫ్ మొత్తం ఎగ్జిట్ కోసం వెళ్తావు. ఇది ఫస్ట్ ట్రాప్. సెకండ్ ట్రాప్ వచ్చేసి శాలరీ. మన దేశంలో డేంజరస్ ఇల్యూజనేషన్ హై శాలరీ అంటే హ్యాపీ లైఫ్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఇమాజిన్ చేసుకోండి, శాలరీ వచ్చేసి 1.2 lakhs per month. అవుట్ సైడ్ వరల్డ్ లో బ్రదర్ లైఫ్ సెట్, లక్కీ ఫెలో అంటారు, కానీ ఇన్సైడ్ రియాలిటీ మార్నింగ్ 9 o'clock లాగిన్, నైట్ 11 o'clock లాగౌట్, కాల్స్, డెడ్ లైన్స్ అండ్ ప్రెషర్. వీకెండ్ కూడా వర్క్ వెకేషన్ కి వెళ్ళినా ల్యాప్టాప్ బ్యాగ్ తోనే వెళ్తాడు. ప్యూర్ రీసెర్చ్ సెంటర్ చెప్తుంది, మనీ అనేది ఒక లెవెల్ వరకు హ్యాపీనెస్ ఇస్తుంది, తర్వాత అది స్ట్రెస్ పెంచుతుంది. ఇక్కడ ప్రాబ్లం మనీ కాదు, ప్రెషర్. శాలరీ పెరిగింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, స్ట్రెస్ పెరిగింది, ఫైనల్లీ పీస్ తగ్గింది. శాలరీ ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ చాలా మందికి గోల్డెన్ కేజ్ అవుతుంది. ఇది సెకండ్ ట్రాప్. అండ్ థర్డ్ ట్రాప్ వచ్చేసి వర్క్ ప్రెషర్. మైక్రోసాఫ్ట్ చెప్తుంది, ఇండియాలో 50% కంటే ఎక్కువ మంది బర్న్అవుట్ ఫీల్ అవుతా ఉన్నారు. బర్న్అవుట్ అంటే బాడీ అలసిపోవడం కాదు, మైండ్ ఎంప్టీ. ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి, నైట్ 10:45 అయింది, రిలాక్స్ అవుదామని చెప్పేసి వచ్చి కూర్చున్నావు, అప్పుడే మెసేజ్ వస్తుంది, క్విక్ కాల్, జాయిన్ అవ్వగలవా? నువ్వు టైర్డ్ అయి ఉంటావు, కానీ ఆన్సర్ మాత్రం ఎస్, జాయిన్ అవుతాను. ఎందుకు? భయం, జాబ్ పోతుందేమో. స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, యాంగర్ గా మారుతుంది. ఒకరోజు నువ్వు ఎక్స్ప్లోడ్ అయిపోతావు, లేక లోపలే బ్రేక్ అవుతావు. వర్క్ ప్రెషర్ కంట్రోల్ చేయకపోతే ఒకరోజు అది నిన్నే కంట్రోల్ చేస్తుంది. ఇది థర్డ్ ట్రాప్. ఇప్పుడు ఫోర్త్ ట్రాప్ చూద్దాం, గ్రోత్ లేకపోవడం. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్తావు, కానీ నిజంగా 3 years గ్రో అయ్యావా? లేక ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ని 3 times రిపీట్ చేసావా? లింక్డ్ఇన్ చెప్తుంది 94% ఎంప్లాయీస్ గ్రోత్ కోసం జాబ్ చేంజ్ చేస్తారు. అసలు నిజం ఏమిటంటే శాలరీ కోసం జాబ్ ని వదిలిపెట్టడం కాదు, గ్రోత్ లేకపోతే వదిలిపెట్టేస్తా ఉన్నారు. సేమ్ పని, సేమ్ స్కిల్, సేమ్ మైండ్ సెట్, ఇయర్స్ గడుస్తూ ఉన్నాయి, కానీ చేంజ్ మాత్రం అవడం లేదు. గ్రోత్ లేకపోతే జాబ్ కాదు, టైం వేస్ట్ అవుతుంది. ఇది ఫోర్త్ ట్రాప్. ఇప్పుడు ఫిఫ్త్ ట్రాప్ చూద్దాం, టాక్సిక్ బాసెస్. డెలాయిట్ చెప్తుంది, చాలా మంది మేనేజర్స్ ని క్విట్ చేస్తారు, జాబ్స్ ని కాదు. కానీ రియాలిటీలో మాత్రం జాబ్ అరుస్తాడు, క్రెడిట్ తీసుకుంటాడు, బ్లేమ్ షిఫ్ట్ చేస్తాడు, ఎంప్లాయ్ మాత్రం సైలెంట్ అవుతాడు. దానివల్ల భయం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అవుతుంది.
నువ్వు మాట్లాడాలనుకుంటావు కానీ మాట్లాడలేవు. రెస్పెక్ట్ లేని ప్లేస్ లో పని చేస్తే నీ కాన్ఫిడెన్స్ స్లోగా తచ్చిపోతుంది. ఇది 5th ట్రాప్. ఇప్పుడు 6th ట్రాప్ చూద్దాం. 6th ట్రాప్ వచ్చేసి కంపారిజన్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఎవ్రీవన్ హ్యాపీ అండ్ అందరు రిచ్ లైఫ్, ఎవ్రీవన్ సక్సెస్ఫుల్. రియాలిటీ మాత్రం ఎవరికి తెలియదు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే కంపారిజన్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. నువ్వు జాబ్ ని హేట్ చేస్తా ఉన్నావు అని అనుకుంటా ఉన్నావు కానీ యాక్చువల్లీ నువ్వు కంపేర్ అవుతున్నావు. కంపారిజన్ అనేది స్టార్ట్ అయితే పీస్ అనేది ఫినిష్ అవుతుంది. ఇది 6th ట్రాప్. ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రాప్ వచ్చేసి భయం. ఈఎంఐ, ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఈ 3 వర్డ్స్ ఇండియాలో మన డ్రీమ్ ని స్లోగా చంపేస్తా ఉన్నాయి. నువ్వు చేంజ్ కావాలని అనుకుంటావు కానీ స్టెప్ తీసుకోలేవు. ఎందుకు? భయం వల్ల. సేఫ్ గా ఉంటావు కానీ అదే భయం నిన్ను ప్రిజన్ లో ఉంచుతుంది. ఇది బిగ్గెస్ట్ ట్రాప్. ప్రాబ్లం కంట్రోల్ లేకపోవడం వల్ల. నువ్వు కంట్రోల్లో లేవు, సిస్టమ్ మాత్రం కంట్రోల్లో ఉంది. భయం కూడా కంట్రోల్లో ఉంది, మనీ కూడా కంట్రోల్లో ఉంది. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇలాగే నువ్వు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా లేకపోతే కనుక చేంజ్ అవ్వాలని అనుకుంటా ఉన్నావా? ఇది ఏదో మోటివేషనల్ వీడియో కాదు, ఇది రియాలిటీ చెక్. చేంజ్ కావాలంటే యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి స్కిల్ ని బిల్డ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి స్లోగా ఎగ్జిట్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఇన్స్టెంట్ గా జంప్ చేయకూడదు, స్మార్ట్ గా మూవ్ తీసుకోవాలి. రోజుకు 1 అవర్ ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ తర్వాత లైఫ్ చేంజ్ అవుతుంది. ఒక లైన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జాబ్ నీకు సర్వైవల్ ఇస్తుంది, స్కిల్ నీకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఇంకో విషయం, నీకు నచ్చని పని డైలీ చేస్తే నీ లైఫ్ ని నువ్వే పనిష్ చేస్తా ఉన్నావు. ఇంకో విషయం, కంఫర్ట్ జోన్ సేఫ్ కానీ అక్కడ ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడు చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, నువ్వు ఏ లైఫ్ చూస్ చేస్తావు? సేఫ్ గా ఉండే లైఫా లేకపోతే హ్యాపీ లైఫా? డెసిషన్ నీది. ఒక రోజు నువ్వు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి, సేఫ్ గా బ్రతకాలా లేకపోతే హ్యాపీగా బ్రతకాలా. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అనమాట. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.